కారణం ఏంటంటే ఈ ఎన్నిపోటు పార్టీ మేము బలే చేసాము ఈ 2 సంవత్సరాల కాలంలో సంప్రాంతం చేసుకుంటున్నాం. ఈ వెన్నుపోటు పార్టీ రెడ్డుబుక్ పాలన ఎలా ఉందో ప్రజల్లోకి ఒకసారి వచ్చి చూడండి. మీరు ప్రతి ఒక్కదాన్ని ఎన్నిపోట్లు పొడవాలంటే అది కుదరదు. కాజ్వే ఈరోజు 2009లో మా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డి కాడికి పోయి ఆయన ఫైల్ అంతా మేము చేస్తుంటే తీసుకుపోయి ఆయన కాడ పెట్టి ఈ కాజు చాలా ముఖ్యము, దీన్ని ఎలాగైనా చేయాలని ఆ రోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కాడికి పోతే ఆయన దాన్ని చూసి దాన్ని ఆ రోజు ఆయన సరే చేద్దామని చెప్పేసి ఆ రోజు ఆయన దాన్ని పరిశీలించమని వాళ్ళ కింద నాయకులు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయనకి ఏదో కారణాల వల్ల మనకి ఆయన ఇది లేకుండా చనిపోయినాడు. అది అలా ఆగిపోయింది. 2014 రోసయ్య తర్వాత దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ రోసయ్య దాన్ని చూసి చేయమని చెప్పాడు, కానీ అది ముందుకు పోలా, అక్కడే ఆగిపోయింది. తర్వాత 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ఈ 5 మండలాల ప్రజలు దాని గురించి అందరూ చెప్పారు, కానీ ఆయన కూడా తీసుకుపోయాడు. కానీ ఈ ఎన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకోకుండా ఆపేసి ఈ 5 సంవత్సరాల కాలయాపన మాకు ఉప్పు నీళ్లు సముద్రం నుంచి ఉప్పు నీళ్లు వచ్చేసి అనేక విధాలుగా మా గ్రామాలు నాశనం అయిపోయినాయి. 5 మండలాలు ఎడవలూరు, కొడవలూరు, ఇందుకూరిపేట, తోటపల్లి గూడూరు ఈ మండలాలన్నీ కూడా ఉప్పు నీళ్లు వచ్చేసి వర్షాలు లేక ఉప్పు నీళ్లు సముద్రం వేడికి సముద్రం ఉప్పు పొంగి మా గ్రామాల మీద పడిపోతే అప్పుడు మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు 2019లో మళ్ళా వైఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక ఆయన కాడికి తీసుకుపోయి అనేక మార్లు ఆయన చుట్టూ తిరిగి 182 కోట్లు శాంక్షన్ చేయించి దాంట్లో మొదటి విడతగా 92 కోట్లు టెండర్లను పిలిచి డబ్బులు కూడా డ్రా చేసి వాళ్ళకి ఇచ్చి 2013లో పనులు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి 2013 నుంచి 23 నుంచి పనులు ప్రారంభమైనాయి. 2023 నుంచి పనులు ప్రారంభమైనాయి. కానీ వాళ్ళు అప్పుడు ఏమన్నారు, ఇదంతా ఎలక్షన్ టెంట్ కోసం చేస్తున్నారు, కానీ అది ఇది కాలేదు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావాలని దీన్ని చేస్తున్నాడు, రేపు ఎలక్షన్. ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఒకటే చెప్పాడు, ఈ కాజువే నేను చెయ్యకపోతే మళ్ళా మిమ్మల్ని వచ్చి ఓట్లు అడగనే 5 మండలాల ప్రజల్ని ఆ రోజు చెప్పాడు, మళ్ళా వచ్చి మిమ్మల్ని ఓటు అడగను అన్నాడు. అదేవిధంగా ఆయన శాంక్షన్ చేపించి శంకుస్థాపన చేసి ఆ రోజు మళ్ళా ఎలక్షన్లోకి వచ్చినాడు. కానీ ప్రజలు దాన్ని తిరస్కరించారు. కానీ ఈ విధంగా దీంట్లో 2014 నుంచి 19 వరకు నేను సర్పంచ్గా ఉన్నా. ముదెట్టిపాలెం గ్రామంలో నేను సర్పంచ్గా ఉన్నా. గంగపట్నం శివకుమార్ గారు విలేకరు, ఆయన సమ్మిష్టంలో నేను హైకోర్టుకు కూడా పోయి ఉన్నా. దీని మీద కార్యక్రమంలో హైకోర్టుకు కూడా పోయి ఆయన మమ్మల్ని ముందు పెట్టి ఆయన నడిపించాడు. అనేక విధాలుగా ఆయనకి తెలిసి మొత్తం అది ఎక్కడ పుట్టింది, ఎవరు చేశారు అనేది మొత్తం ఆయనకి కూడా తెలుసు. శివకుమార్కి మీరు ఈ విధంగా మాట్లాడి ఈ వెన్నుపోటుదారులు ఎప్పుడు అవతల వాళ్ళు చేసిన పనులు మీరు వెన్నుపోటు పడవడమే కానీ ఇంకేం మీకు ప్రజల సంక్షేమం కానీ ఇంకేం మీకు పట్టవు. రండి శివకుమార్ కాడికి పోదాం, మీరు రండి, మేము వస్తాం. ఇది ప్రసన్న కుమార్ రెడ్డి గారు హయాంలో చేయించాడా, లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఈ పవన్ రెడ్డి, ఈ దేవిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, వీళ్ళకి అసలు ఏ పార్టీ ఆయన ఎన్ని పార్టీలు మారాడు ప్రభాకర్ ఆయన చంద్రమోహన్ రెడ్డి చెప్పమనండి. ఏమన్నా వాళ్ళు మాట్లాడాల్సిన విధానమేనా ఈ పని? నువ్వు ఆ పార్టీలోనే ఉంటే వాళ్ళు మాట్లాడు, యువతల వాళ్ళని. నువ్వు ఆ పార్టీలో ఉండవే, రేపు మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి కలుసుకుంటావు అని. కాబట్టి అటు కాదు, మీరు ధైర్యంగా మీకు దమ్ము ధైర్యం సిగ్గు అనేది ఉంటే రండి శివకుమార్ కాడికి పోదాము. ఆయన విషయం పూర్తిగా ఈ బ్రిడ్జి గురించి, ఈ కాజ్వే గురించి పూర్తి విషయం ఆయనకు కూడా తెలుసు. కాగితాలన్నీ చేయించింది కానీ మొత్తం ఆయన కూడా దీంట్లో భాగస్వామ్యుడే. ఇసుక అంతా టెండర్లు పెట్టి ఎత్తేస్తూ ఉంటే ఆయన మమ్మల్ని పెట్టి అడ్డం పెట్టి ఆ ఇసుకను ఆఫ్ చేసి
ఈ విధంగా ఉప్పు నీళ్ళు వచ్చేస్తున్నాయి, పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఈ విధంగా మీకు ఏమీ తెలవకుండా ఇప్పటికప్పుడు వచ్చి మేము కాజువే కట్టిస్తున్నాము, మేము అది చేసాము ఇది చేసాము, మేము వెన్నుపోటు పడవడంలో ముందుంటాము. వెన్నుపోటు పడవడంలో మీరు రెడ్డబుక్ పాలన కదా, మీదే ముందే ఉంటారు. ఆ విషయంలో దాంట్లో ఎవరు ఇక ఎవరు ఇది కాదు. కానీ వాటి పనుల్లో మీరు చేయడం అనేది యువతలని ఎదుటి మనుషుల్ని ఇబ్బంది పెట్టి మీరు మేము చేసిన పనులని మీరు ఖాతాలో వేసుకోవడము అది ఎంతవరకు సంబంధించి రేపు పొద్దున్నే రండి, శివకుమ్మ గారి కాడికి రండి. ఈ రెడ్డబుక్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వెన్నుపోటుదారుడు మీ తండ్రి లోకేష్ తండ్రి, రెడ్డబుక్ పాలన కొడుకు, వీళ్ళిద్దరు చేసేటప్పుడు ప్రజలు ఇక ఇబ్బంది. రాజశేఖర రెడ్డి విద్యలో ఎంతో ప్రజలకు ఉపయోగపడుతుందని ఆనాడు IIT కాలేజీలు కట్టిస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మెడికల్ కాలేజీలు కట్టించాడు. అదే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పార్టీ కాబట్టి ఆయన ప్రజలకు వెన్నుపోటు పార్టీయే తెలుసు కాబట్టి అదే నారా లోకేష్ రెడ్డబుక్ పాలన తీసుకొచ్చాడు. ఆయన మైండ్కి ఆయన కుమారుడు, కానీ రాజశేఖర రెడ్డికి కుమారుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందుకని ఆయన మెడికల్ కాలేజీలు కట్టిస్తే ఈయన రెడ్డబుక్ పాలన తీసుకొచ్చాడు. ఆలోచించావా? అందరూ ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఇది ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ 2 అయింది, 0 అయింది. మీరేం చేశారు? ఆ రోజు రీసర్వే పెట్టి కేంద్ర గవర్నమెంట్ 3 రాష్ట్రాలను ముందుకు నడిపించి రీసర్వే పెట్టి రైతులకి పాస్బుక్లు ఇవ్వమంది. దాన్ని పెద్ద కాపగండం చేశారు. చంద్రబాబు నాయుడు నేను గెలిస్తే దాని మీద ముందు సంతకం పెడతా అన్నాడు, దాన్ని రద్దు చేస్తానన్నాడు. రద్దు చేశానని సంతకం పెట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి సర్వే చేసిన దాని మీద నువ్వు పాస్ పుస్తకాలు ఎట్టిస్తావు? ఏమన్నా తెలివి ఉందంటాయా? ప్రజలు మళ్ళా మీకంటే తెలివి తక్కువ వాళ్ళు కాదు, ప్రజలు మీకంటే బాగా తెలివి ఉన్నోళ్ళే. కానీ మీరు మాట్లాడే మాటలు అంటే మీది రెడ్డబుక్ పాలన వెన్నుపోటు పార్టీ అయితే ఈ విధంగా చేయాలనా? ప్రజలు దీన్ని సహిస్తారా? కాదు. ఈ కాజో మీద మీరు ఇంకొకసారి మాట్లాడదలుచుకుంటే మీరు శివకుమార్ కాడికి రండి. మన గంగపట్నం శివకుమార్ అందరికీ తెలుసు, ఆయన కాడికి రండి. మీరు దాని మీద మీరు ఎంత చేస్తున్నారో, అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు దాని మీద ఎంత చేస్తున్నారో ఒక్కసారి మనం తరికించుకొని తర్వాత మేము మాట్లాడితే మాకు జరిమానా పడద్ది, మీరు మాట్లాడితే నోరు మూసుకొని మీరైనా ఉండాలా, మేమైనా ఉండాలా. అంతేగాని ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం అనేది మా నోరులు కూడా మేము అదుపులో పెట్టుకుంటాం. ఎందుకంటే మీరు ఇలా రెచ్చిపోయి మాట్లాడడం అనేది, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఒక పార్టీలో ఉండి మాట్లాడే వాళ్ళైతే ఇబ్బందిలే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా ఎంపీ గారు, మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉండగా మా ప్రసన్న కుమార్ రెడ్డి మీ వెంటబడి దాన్ని శాంక్షన్ చేయించాడు. మీకు తెలుసు, మీరైనా చెప్పచ్చు కదా. మా ఎమ్మెల్యేకి ప్రశాంతమ్మకి అమ్మ అది ఆ ఏమంలో జరిగింది, దాని ప్రక్రియ అంతా ఏ ఏమంలో కాదు అని మీరైనా చెప్పాలి కదా. మీకు మంచి పేరుంది, ఒక మంచివాడు. మేము మా గ్రామంలో కూడా ఒక ప్లాంట్ ఇచ్చినాడు. మేము వైసీపీ వాళ్ళని రూమ్ కట్టుకున్నాము, దానికి ఒక తాగునీటి ప్లాంట్ని ఇచ్చినాడు. కానీ మీరు ఇలా గమ్ముగా ఉండడం అనేది మీ కార్యకర్తల్ని ఎగదోసి వీళ్ళ మీదకు పంపించడం, ఈ కూటమి వెన్నుపోటు పార్టీ సంబంధించడం. మీరు చాలా మంచోళ్ళు. వెన్నుపోటు పార్టీ వెళ్ళాక మీరు కూడా వెన్నుపోటుదారులు అయ్యి ఈ విధంగా ప్రజల్ని జరిగేటి మాట్లాడకపోతే బాగుండదు సార్. మన ఎమ్మెల్యే గారికి చెప్పండి, అది ఎవరు ఆయామంలో జరిగింది, ఎలా జరిగిందో. మీ దగ్గరకు ప్రసన్న కుమార్ రెడ్డి మా ఎమ్మెల్యే ఎన్ని తడవలు తిరిగాడు, ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకొని మరలా ఇంకొకసారి నేను చెప్పాను కదా, మీరు రాండి ఎక్కడికి శివకుమార్కి. ఈ విషయంలో పూర్తిగా శివకుమార్ గారికి మన విలేకరికి అవగాహన ఉంది. మీరు కానీ వస్తానంటే మేము వస్తాం, నేనే వస్తాను, ఇంకెవరు పడేది. చంద్రమోహనయ్య నువ్వు కూడా నాకు బాగా తెలుసు, నేను నీకు తెలుసు. కాబట్టి మీరు ఈ సోదిలన్నీ ఆపి మేము చేసాము, మేము
పగలు తీస్తున్నాము మేము చదువుతున్నామని లేదు. మాట్లాడదలుచుకుంటే దీని మీద మాట్లాడదాము. లేకుంటే మీరు చేసేదేదో 1500 ప్రతి మైనార్టీ వాళ్ళకి 1500 ఇస్తా అన్నారు, వెన్నుపోటు పొడిచారు. 50 సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ ఇస్తా అన్నారు, వెన్నుపోటు పొడిచారు. ఇంకా అనేక కార్యక్రమాలు ఏది మీరు సక్రంగా చేశారు? అన్నీ వెన్నుపోట్లే. కాబట్టి మీకు మంచి బిరుదు దక్కింది. ఏంటంటే చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు, నారా లోకేష్ రెడ్డపుక్కు పాలన పరిపాలిస్తున్నాడు అని ప్రజలందరూ ఈనాడు విసుగు పుట్టి మీరు ఎప్పుడెప్పుడు పోతారా? ఈ 2 సంవత్సరాల కాలంలోనే ప్రజలకి ఇంత ఎరక్త కలగడం అంటే అది చిన్న విషయం కాదు. మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేసిన అత్యాచారాలు, మీరు చేసిన రోడ్డెక్కితే తిరిగి వస్తారా లేదా ప్రజలు అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, అనేక మంది చనిపోతున్నారు. ఈ 4 సంవత్సరాల రాష్ట్రంలో ప్రజలు ఉంటారా? అందరూ ఈ దెబ్బకి అందరూ ఇదైపోతారనే ఆందోళన కూడా కలుగుతుంది ప్రజలకి. ఆయన పాలన బాగలేదు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లోనే అతను విఫలమయ్యాడు కాబట్టి మా వైసీపీ వాళ్ళందరం దీన్ని ఖండిస్తూ ఇంతతో సెలవు.